30 డేస్ ఛాలెంజ్ డే 3 వీడియో. ఇవి వచ్చేసి పల్లి గింజలు అనమాట. బాదం లడ్డూలు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది వచ్చేసి మనకి స్కూల్ కాంటాక్ట్ అనమాట. పిల్లలకి లడ్డూలాగా చేసేసి వాటిని పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇస్తారు. ఇది వచ్చేసి ఒక వ్యక్తి అనేది మనకి డైలీ ఇస్తుంటారు. వారానికి అంటే 2 రోజులకి ఒకసారి కింట తీసుకొచ్చేసి వీటిని వేయించుకొని తీసుకెళ్తారు. వాళ్ళు లడ్డూలు చేసి స్కూల్కి అనేది సప్లై చేస్తారు. మనం ఏంటంటే మంచి క్వాలిటీగా మనం వేడి వేసుకులో మనం వేయించేసి వాళ్ళకి అనేది ఇచ్చేస్తుంటాము. ఇవి వచ్చి ధనియాలు అనమాట. ఈ ధనియాలు ఏంటంటే షాప్ వాళ్ళు పచ్చి ధనియాలు ఇస్తారు. ఆ ధనియాలను ఏంటంటే మనం వేయించేసేసి మంచిగా కరకర అనేటట్టు మంచిగా ఫ్రై చేసేసి వేడి చేసి వాళ్ళకి షాప్ వాళ్ళకి ఇస్తామన్నమాట. ఇది మన బుర్రలో వచ్చేసి మనకు రెగ్యులర్గా ఉండే వ్యాపారమే. మనకు ఫిక్స్డ్ కస్టమర్లు వస్తారు. ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్గా ఏంటంటే ఫ్రెష్గా వేడి బుర్రలు తయారు చేయడం మన దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు అనమాట. ఉదయం 6 నుంచి 11 దాకా వ్యాపారం బాగానే స్పీడ్గా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 దాకా మంచి స్పీడ్గా ఉంటుంది. ఇది రెగ్యులర్గా వస్తుంటారు. మన దగ్గర రావడానికి కారణం ఏంటంటే మనం రెగ్యులర్గా ఏంటంటే వేడిగా ఫ్రెష్గా బుర్రలు ప్రిపేర్ చేస్తుంటాం కాబట్టి మన దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు. ఎందుకంటే రెగ్యులర్ చేసేది కూడా వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళ కళ్ళ ముందే మనం చేస్తుంటాం. ఇలా ఉడకబెట్టి వాళ్ళ కళ్ళ ముందే చేస్తాం కాబట్టి ఇదేంటంటే ఈ కళాయిలు ఇలా ఉడకబెట్టి మన మిషన్ ద్వారా చేతుల ద్వారా చేసేది ఏంటంటే ఈ బుర్రలు అనేవి కూడా ఏంటంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందువల్ల మన దగ్గర కంటే రోజు వచ్చే కస్టమర్లు వస్తారు. రెగ్యులర్ ఇది ఫిక్స్డ్ కస్టమర్లు అనమాట. మనం రిటైల్ అండ్ హోల్సేల్ ఇస్తుంటాము. ఇవాళ వ్యాపారం వచ్చేసి మన పేటీఎంలో 1060 రూపాయలు వచ్చేసింది. హ్యాండ్ క్యాష్ వచ్చేసి 15,500 రూపాయలు వచ్చింది. టోటల్ కౌంటర్ సేల్ వచ్చేసి 16,560 రూపాయలు వచ్చిందనమాట. ఇది ఇవాళ మనం దాదాపు 300 కేజీల దాకా వేసాము. అందులో 250 అంటే 250 కేజీల దాకా సేల్ చేసాము. 50 కిలోల వరకు బొరుగులు అనేవి మిగిలే అనమాట. నెక్స్ట్ డే సేల్ చేస్తాము. 30 డేస్ ఛాలెంజ్ డే 3 వీడియో. ఇవి వచ్చేసి పల్లి గింజలు అనమాట. బాదం లడ్డూలు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది వచ్చేసి మనకి స్కూల్ కాంటాక్ట్ అనమాట. పిల్లలకి లడ్డూలాగా చేసేసి వాటిని పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇస్తారు. ఇది వచ్చేసి ఒక వ్యక్తి అనేది మనకి డైలీ ఇస్తుంటారు. వారానికి అంటే 2 రోజులకి ఒకసారి కింట తీసుకొచ్చేసి వీటిని వేయించుకొని తీసుకెళ్తారు. వాళ్ళు లడ్డూలు చేసి స్కూల్కి అనేది సప్లై చేస్తారు. మనం ఏంటంటే మంచి క్వాలిటీగా మనం వేడి వేసుకులో మనం వేయించేసి వాళ్ళకి అనేది ఇచ్చేస్తుంటాము. ఇవి వచ్చి ధనియాలు అనమాట. ఈ ధనియాలు ఏంటంటే షాప్ వాళ్ళు పచ్చి ధనియాలు ఇస్తారు. ఆ ధనియాలను ఏంటంటే మనం వేయించేసేసి మంచిగా కరకర అనేటట్టు మంచిగా ఫ్రై చేసేసి వేడి చేసి వాళ్ళకి షాప్ వాళ్ళకి ఇస్తామన్నమాట. ఇది మన బుర్రలో వచ్చేసి మనకు రెగ్యులర్గా ఉండే వ్యాపారమే. మనకు ఫిక్స్డ్ కస్టమర్లు వస్తారు. ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్గా ఏంటంటే ఫ్రెష్గా వేడి బుర్రలు తయారు చేయడం మన దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు అనమాట. ఉదయం 6 నుంచి 11 దాకా వ్యాపారం బాగానే స్పీడ్గా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 దాకా మంచి స్పీడ్గా ఉంటుంది. ఇది రెగ్యులర్గా వస్తుంటారు. మన దగ్గర రావడానికి కారణం ఏంటంటే మనం రెగ్యులర్గా ఏంటంటే వేడిగా ఫ్రెష్గా బుర్రలు ప్రిపేర్ చేస్తుంటాం కాబట్టి మన దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు. ఎందుకంటే రెగ్యులర్ చేసేది కూడా వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళ కళ్ళ ముందే మనం చేస్తుంటాం. ఇలా ఉడకబెట్టి వాళ్ళ కళ్ళ ముందే చేస్తాం కాబట్టి ఇదేంటంటే ఈ కళాయిలు ఇలా ఉడకబెట్టి మన మిషన్ ద్వారా చేతుల ద్వారా చేసేది ఏంటంటే ఈ బుర్రలు అనేవి కూడా ఏంటంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందువల్ల మన దగ్గర కంటే రోజు వచ్చే